Next problem from de Moivre's theorem. Find the number of 15th roots of unity which are also 25th roots of unity. So 15th roots of unity అంటే దానికి సంబంధించి 15 రూట్స్ ఉంటాయి. 25th roots of unity అంటే 25 రూట్స్ ఉంటాయి. So find the number of 15th roots of unity which are also 25th roots of unity అంటే 15th roots of unity కి సంబంధించిన కొన్ని రూట్స్ 25th roots of unity కూడా రూట్స్ అయి ఉంటాయి. అంటే దే ఆర్ కామన్ రూట్స్ ఫర్ 15th roots of unity అండ్ 25th roots of unity. ఈ రెండింటికి సంబంధించి కామన్ రూట్స్ ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్. సో ఇన్ దిస్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఫర్ 15th roots of unity అండ్ 25th roots of unity. ఈ రెండింటికి సంబంధించిన కామన్ రూట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకు అడుగుతున్నారు వాళ్ళు. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్. So first of all write the formula nth roots of unity. Nth roots of unity. The formula is cis 2k pi by n, where k is equal to 0, 1, 2 and so on. The maximum value is n minus 1. Okay, this is the formula for nth roots of unity. So in this way we can write 15th roots of unity. Therefore 15th roots of unity సో మన దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ కోసం ఈ విధంగా తీసుకుందాం. సిస్ 2k1 పై బై 15. సో nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే n ఉంటుంది. 15th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే n ప్లస్లో 15 తీసుకోవాలి. అండ్ వీ హ్యావ్ 15 రూట్స్. ఓకే, ద k వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2 అండ్ సో ఆన్. ద మ్యాక్సిమం వాల్యూ ఈస్ n minus 1 అంటే 15 minus 1. 15 minus 1 means 14. So totally these are 15 roots. Starts from 0. Next 25th roots of unity. Twenty-fifth roots of unity is equal to cis 2k2 pi by 25 this time. సో ఇది k1 కదా, ఇక్కడ k1 అని నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి k2 డిఫరెన్స్ కోసం అలా తీసుకున్నాం. k1, k2, 0, 1, 2 అండ్ సో ఆన్. మ్యాక్సిమం వాల్యూ n minus 1, 25 minus 1. సో 24 అప్ టు 24. ఓకే, సో టోటల్ దే ఆర్ 25 రూట్స్. సో మరి ఇప్పుడు కామన్ రూట్ కావాలి అంటే ఈ యాంగిల్ రెండు కూడా సేమ్ ఉండాలి. ఓకే, ఫర్ కామన్ రూట్ కావాలంటే మనకి ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. సిస్ 2k1 పై బై 15 ఈజ్ ఈక్వల్ టు సిస్ 2k2 పై బై 25. సో కామన్ రూట్ కావాలంటే ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. మరి ఈ రెండు ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయని మనం చూద్దాం. ద కామన్ రూట్స్ ఆర్ పాసిబుల్ సో కామన్ రూట్స్ అనేవి ఏ విధంగా పాసిబుల్ అవుతాయనేది ఒక టేబుల్లో చూపిస్తాను నేను. సో మొట్టమొదట k1 అనేది మనం 0 తీసుకుందాం. సో అప్పుడు వచ్చేటటువంటి రూట్ k1 వాల్యూస్ 0 తీసుకుందాం. ఇక్కడ 15th రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన రూట్. అట్లానే ఇక్కడ k2 వాల్యూస్ తీసుకుందాం. k2 కూడా 0. ఇక్కడ 25th రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన రూట్. ఓకే, సో k1 0 తీసుకోవడం ద్వారా సిస్ 2k1 పై బై 15 అనేది సిస్ 0. ఓకే, సో ఇక్కడ కూడా సిస్ 0. సో రెండు సిస్ 0 అంటే సేమే కదా. సో దిస్ ఈజ్ వన్ పాసిబుల్ కేస్. నెక్స్ట్ k1 అనేది 3 తీసుకుందాం. సో k1 3 తీసుకుంటే ఏమొస్తుంది మనకి? సో 2 3 6 6 పై బై
15. So 2 3 6 pi by 15. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే సో 3 2 3 5 6 2 pi by 5. ఇక్కడ K2 వచ్చేసి మనం 5 మల్టిపుల్ తీసుకుందాం. సో అప్పుడు ఈ రూట్ వచ్చేసి సో 5 పెట్టుకుంటే 2 5 10 pi by 25. సో ఇక్కడ కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటే 5 2 5 5. సో బోత్ ఆర్ ఈక్వల్ టు 6 2 pi by 5. ఓకే, నెక్స్ట్ 3 మల్టిపుల్ 6 తీసుకుందాం. ఇక్కడేమో 3 మల్టిపుల్స్, ఇక్కడేమో 5 మల్టిపుల్స్. సో 6 తీసుకున్నట్లయితే సో 2 6 12 pi by 15. సో 6 12 pi by 15. సో దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే 3 4 3 5 6 4 pi by 5. సో ఇక్కడ నెక్స్ట్ 5 మల్టిపుల్ 10 తీసుకుందాం. సో అప్పుడు వచ్చే రూట్ 10 తీసుకుంటే 2 10 20 pi by 25. 20 pi by 25. ఓకే, సో 5 4 5 5. సో ఇది కూడా 6 4 pi by 5. సో బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ 3 మల్టిపుల్ 9. సో ఇప్పుడు 9 తీసుకుంటే ఏమొస్తుంది? 2 9 18 pi by 15. 18 pi by 15. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని సింప్లిఫై చేస్తే 3 6 3 5 6 pi by 5. సారీ, 3 6 3 5 6 pi by 5. ఇక్కడ 5 మల్టిపుల్ వచ్చేసి నెక్స్ట్ 5 మల్టిపుల్ 15. సో 15 తీసుకుంటే 2 15 30 pi by 25. సో ఇక్కడ మనకి 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 6 5 5. సో 6 pi by 5. నెక్స్ట్ మల్టిపుల్ 3 4 12. నెక్స్ట్ 3 మల్టిపుల్ 12 అది. సో 12 తీసుకుంటే ఎలా వస్తుంది మనకి? 2 12 24 pi by 15. 24 pi by 15. సో దీన్ని కూడా మనం 3 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 3 8 3 5 6 8 pi by 5. ఇక్కడ నెక్స్ట్ 5 మల్టిపుల్ 5 4 20. సో 20 తీసుకుంటే 2 20 40 pi by 25. 40 pi by 25. సో దీన్ని కూడా 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 8 5 5. ఓకే, సో దీన్ని ఒక టేబుల్గా మనం తీసుకుందాం. సో K1 K2 వాల్యూస్ 0 ఉన్నప్పుడు వచ్చినటువంటి రూట్ 6 0. సో బోత్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ కామన్ రూట్. సో ఇక్కడ K1కి సంబంధించి మనం 3 మల్టిపుల్స్, K2కి సంబంధించి 5 మల్టిపుల్స్ తీసుకోవాలి. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 3 మల్టిపుల్ 3 0 3 1 3 2 3 3 3 4. ఇక్కడ 5 మల్టిపుల్ 5 0 5 1 5 2 5 3 5 4. ఓకే, సో ఎంతవరకే మనకు పాసిబుల్ అవుతాయి. సో నెక్స్ట్ 3 మల్టిపుల్ వచ్చేసి 15. సో 3 5 15 కదా, మనకు ఆ నెంబర్ మన దగ్గర లేదు. మనకి రూట్స్ వచ్చేసి K1కి 0 నుండి 14 వరకే ఉంటాయి. సో వీ కెనాట్ టేక్ 15. సో ఇక్కడ K2కి సంబంధించి మల్టిపుల్స్ వచ్చేసి 0 to 24 ఉంటాయి. సో నెక్స్ట్ 5 మల్టిపుల్ వీ కెనాట్ టేక్ దట్. ఓకే, సో దట్స్ వై దీస్ ఆర్ ద పాసిబుల్ కేసెస్. 3 తీసుకుంటే 6 pi by 15. అల్టిమేట్గా 6 2 pi by 5. ఇక్కడ 5 తీసుకుంటే 6 2 pi by 5. సో 6 4 pi by 5. 6 4 pi by 5. 6 pi by 5. 6 pi by 5. 6 8 pi by 5. 6 8 pi by 5. సో ఈ కేసెస్లో ఇవి రెండు కూడా సేమ్ వచ్చినాయి కాబట్టి రూట్స్ అనేవి. సో హౌ మెనీ కేసెస్ ఆర్ పాసిబుల్? 1 2 3 4 5. ఓకే, సో టోటల్ కామన్ రూట్స్ ఆర్ 5. Therefore, number of common roots are 5. Okay, so that is the answer.